నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక నందు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యులు దాసరి పోలయ్య తదనంతరం మాట్లాడుతూ అల్లూరికి చెందిన కోట్ల నాగమణి కోట్ల చెంచయ్య అనే గిరిజన కుటుంబానికి చెందిన గుడిసెను కూల్చివేశారని అది ప్రభుత్వ భూమి అని ప్రభుత్వ అధికారులు కాకుండా ప్రైవేటు వ్యక్తులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని కావున అధికారులు పరిశీలించి పేద గిరిజనులకు ప్రభుత్వ భూమి కేటాయించి గృహాలు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఐటీడీఏ అధికారులు నిరుపేద గిరిజనులను ఆదుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. నా పేరు దాసరి పోలయ్య. నేను జిల్లా లెవెల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో కోఆర్డినేటర్ లెవెల్లో పనిచేస్తున్నాను. మరియు నెల్లూరు జిల్లా జనసేనలో ఎస్టీ నాయకుడిగా కొనసాగుతున్నా. మరియు గిరిజన యానాది విద్యా చైతన్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నా. 13వ తేదీ నాడు అల్లూరు మండలంలోని బీరంగుంట అనే గ్రామంలో మిక్స్డ్ ఎస్టీ కాలనీలో నివసిస్తున్న నిరుపేద గిరిజనులైన వారి ఇల్లును కొంతమంది రాత్రుల్లో వచ్చి దాన్ని దోషం చేశారు. కాబట్టి బాధితులు వచ్చి అల్లూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను కూడా వెళ్ళి ఆడ చూసినప్పుడు అది పంచాయతీ స్థలము అని అక్కడున్న వారు చెప్పడం జరిగింది. కానీ వీరు 15 సంవత్సరాల నుంచి అక్కడే ఒక గుడిసె వేసుకొని నివసిస్తున్న నిరుపేద అక్కడ వచ్చిన వారు వీళ్ళు 15 సంవత్సరాలు ఉన్నారు. కాబట్టి వీళ్ళని వేరే వాళ్ళు ఖాళీ చేశారు, మాకు సంబంధం లేదని అక్కడ ఉన్న పెద్దలు చెప్పడం జరిగింది. ఈ విషయమై ఈరోజు మా గిరిజనులు వచ్చి కలెక్టర్ దగ్గర మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయ్యా, మీ గిరిజనులు మాకు ఎక్కడైనా సరే మాకు ఇల్లు స్థలం చూపించి ఇల్లు కట్టించాలని కోరడం జరిగింది. ఈ విషయమై ఐటీడీఏ పిఓ గారు వారి ద్వారా కూడా ఇప్పుడే మన చిక్కన భవన్లో స్పందనలో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వండి, నేను వచ్చి చూస్తామన్నది. కాబట్టి మన కలెక్టర్ గారు, మన ఐటీడీఏ గారు మా గిరిజన యానాది బిడ్డలకు స్థలాలు చూపించి ఇల్లు కట్టిస్తారని కోరుతూ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం. తీసుకొచ్చి బెదిరించేస్తారు. నేను ఎప్పుడేమో మీరు ఏడికన్నా స్థలం చూపించండి అని అడిగితే ఇక్కడ స్థలాలు ఏమి ఇవ్వటం లేదు, మీరు అక్కడి నుంచి ఖాళీ చేసి నడు రోడ్లు ఎట్టైనా ఉన్నాయి, ఎట్టైనా పోండి, మీరు ఆడని కట్టుకోండి. ఎవరు చెప్పారక్క? ఆ రోజు శుక్రవారం నైట్ జరిగింది సార్. అది వాళ్ళు 4 వచ్చేసారు, పెద్ద మనుషులు. వాళ్ళు పీపుకి ఇచ్చిన వాళ్ళు వేరే 4 వచ్చేసి అప్పయ్య ఒక ఆయన, ఇంకొక అబ్బాయి వచ్చేసి విష్ణు, ఇంకొక ఆయన వచ్చేసి గరికి రమణయ్య, ఇంకొక ఆయన వచ్చేసి గరికి సురేష్, ఇంకొక ఆయన వచ్చి రఘురామయ్య, ఇంకొక ఆయన వచ్చేసి రాజేష్. వాళ్ళు వచ్చేసి తీయమన్నారు. కానీ మేమైతే తీయము అని అంటే వాళ్ళ ఇంటి పక్కన మాదే కావలేస్తారు, మేమే ఉండాలని చెప్పి వేరే ఆమె తెల్లర్లేకి నిర్దాక్షంగా మొత్తం నేల సదరం చేసేసారు సార్. వాళ్ళు అప్పుడు కేసు గుడిసే మాది. మాకు ఏ కాలనీ ఇవ్వాలా, ఎక్కడ మాకు వేరే దగ్గర స్థలాలు ఉన్నాయా? ఎక్కడ స్థలాలు కూడా లేదు సార్ మాకు. మేము అక్కడ 15 సంవత్సరాల నుంచి నివసిస్తుంటే ఏ రోజు మాట్లాడినాం. రాత్రి వచ్చి ఈ విధంగా చేసేసారు మమ్మల్ని. పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఇచ్చాం సార్ మమ్మల్ని. కానీ ఏంటంటే వాళ్ళు వచ్చి మాట్లాడి వెళ్ళారే కానీ మాకేం సమాధానం ఏం లేదు సార్ మాకు. అందుకని ఇక్కడికి వచ్చి మాకు ఏదైనా సార్ న్యాయం చేయమని అడుగుతున్నాం సార్ మేము.